సో మనం సాక్ష్యము కరెక్ట్ గానే చెప్తున్నామా? ఒక్కొక్కసారి మనం సాక్ష్యం చెప్తామండి, నా పేరు ఇది, మా ఆయన పేరు ఇది, నా పిల్లల పేరు ఇది, మా పెద్దోడి పేరు ఇది, చిన్నోడి పేరు ఇది, మొత్తం పుట్టు పూర్వోత్తరాలు చెప్పేసరికి చర్చిలో ఉన్న వాళ్ళు సగం మంది నిద్రపోతారు ఆడికి. తర్వాత నా ప్రాబ్లం ఇది, నా నొప్పి ఇది, నా వేదన ఇది, నేను ఇలాంటి దాన్ని, నేను ఇలాంటి వాడను, మా బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పేసరికి సగానికి అయిపోయింది. లాస్ట్ కు దేవుడి అద్భుతం చేశాడు. దేవునికే మహిమ. నా గురించి, నా పిల్లల గురించి ప్రార్థన చేయండి. సాక్ష్యం అంటే నీ డబ్బా, నీ పిల్లల డబ్బా కొట్టుకోవడం కాదు. ఈ గుడ్డివాడయ్యండి కన్నులు వచ్చిన వ్యక్తి ఏమని సాక్ష్యం చెప్పాడు? ఆయన ప్రవక్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు, ఆయన దేవుని నుంచి దిగి వచ్చిన వాడు అని ఈయన సాక్ష్యం చెప్పాడు. అంటే ఈయనకు అర్థమైంది సాక్ష్యం చెప్పాడు. అదే రకంగా మనం కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు, దేవుడు నన్ను స్వస్థపరిచినప్పుడు నాకు అర్థమైంది ఆయన నా పరమ వైద్యుడు. తర్వాత ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను గ్రహించాను ఆయన నా ప్రవక్త. యేసయ్య నా ప్రవక్త అయి ఉన్నాడు, యేసయ్య నా పరమ వైద్యుడై ఉన్నాడు, యేసయ్య సృష్టికర్త అయి ఉన్నాడు, నేను యేసుక్రీస్తు యొక్క లక్షణాలను ఇలా గ్రహించాను అని ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆయన ప్రవక్త, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన లోకానికి వెలుగు, ఆయన లోకానికి మేలు చేయడానికి వచ్చాడు. నా జీవితంలో ఈ ఒక్కొక్క క్రియ ద్వారా నేను ఆయన గురించి నేర్చుకున్నాను. మనమందరం నేర్చుకోవాలి. ఆయన ఇదై ఉన్నాడు. సో ప్రొక్లెయిమింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్ త్రూ ద మిరకల్ వి రిసీవ్డ్ ఈజ్ అ టెస్టిమనీ. ప్రొక్లెయిమింగ్ ద ఐడెంటిటీ and the greatness of Jesus through the miracle we received is a testimony. మనం పొందుకున్న అద్భుతాన్ని బేస్ చేసుకొని ఆయన ఎంత గొప్పవాడో, ఎంత కనికరము గలవాడో, ఆయన గుణగణాలను, ఆయన లక్షణాలను లోకానికి ప్రకటించడమే సాక్ష్యం. సాక్ష్యం అంటే మన సుత్తి మనం చెప్పుకోవడం కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే మన పిల్లల సుత్తి చెప్పడం కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే మన అమ్మా నాన్నల హిస్టరీ, మన బ్యాక్గ్రౌండ్, నేనేం తింటాను, ఏం పడుకుంటాను, ఎక్కడుంటాను, ఏ డ్రెస్లు, ఇదంతా కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే దేవుడు నన్ను దర్శించాడు, ఆయన వెలుగులా ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన స్వరము గాంభీర్యము కలిగి ఉంది, ఆ గాంభీర్యములో కూడా ప్రేమ ఉంది, ఆ ప్రేమ గల దేవుడు అని ఆయన గుణగణాలను, ఆయన లక్షణాలను ప్రకటించడం. ఈ గుడ్డివాడి సాక్ష్యంలో నేను గుడ్డివాడను, నేను చూపు పొందానని రెండు మాటలు అతని గురించి చెప్పుకున్నాడు. ఆయన ప్రవక్త, ఆయన పరిశుద్ధుడు, దేవుడి నుంచి వచ్చిన వాడు, మట్టి నుంచి వచ్చిన వాడైతే, భూలోక సంబంధి అయితే, పాపిష్టి అయితే ఇలాంటి పనులు చేయడు అని యేసయ్య గురించి 5 మాటలు చెప్పాడు. సో యేసయ్య గురించి అధికంగా మాట్లాడాడు, తన గురించి తను తక్కువగా మాట్లాడుకున్నాడు. మన సాక్ష్యము కూడా ఆయన లక్షణాలను బయలుపరిచేదిగా ఉండాలి, ఆయన గుణగణాలను బయలుపరిచేదిగా ఉండాలి, ఆయన మహిమను బయలుపరిచేదిగా ఉండాలి. మీరు సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు నీ గురించిన మాటలు 2 ఉండాలా, దేవుని గురించిన మాటలు 4-5 ఉండాలా. అదే నిజమైన సాక్ష్యం.